హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, అసిటిక్ ఓయేగా కంపెనీ వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వెరీ రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ 173 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. 10,897 మెంబర్స్ ఇంప్రెషన్ అయితే ఉందన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్, ఎంబీఏ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి అబౌట్ ది రోల్ వీఆర్ లుకింగ్ ఫర్ ఏ మోటివేటెడ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ టు జాయిన్ అవర్ టీమ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మోటివేటెడ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ని వీళ్ళ యొక్క టీంలో జాయిన్ చేసుకోవడానికి వీళ్ళు చూస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ సేల్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్. ది డీల్ క్యాండిడేట్స్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ లీడ్స్, కన్వర్టింగ్ ప్రాస్పెక్ట్స్ అండ్ బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ యొక్క కస్టమర్స్తో మీరు స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్యాషన్ ఫర్ సేల్, ఎడ్యుకేషన్ అండ్ గ్రోత్, వి ది లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అనమాట. సో మీకు సేల్స్లో ఇంతకు ముందే కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, లేకపోతే ఎడ్యుకేషన్ అండ్ అలాగే గ్రోత్కి సంబంధించి మీకు సేల్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ అలాగే గ్రోత్, సో ఇటువంటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సేల్స్ అండ్ లీడ్ జనరేషన్స్లో పొటెన్షియల్ కస్టమర్స్కి ఐడెంటిఫై చేయడం అండ్ అలాగే త్రూ కోల్డ్ కాలింగ్ ద్వారా అండ్ అలాగే నెట్వర్కింగ్ ద్వారా, డిజిటల్ అవుట్ రీచ్ ద్వారా మీరు వాళ్ళను ఈ యొక్క కంపెనీ యొక్క పొటెన్షియల్ కస్టమర్స్ను మీరు ఐడెంటిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క సేల్స్కి సంబంధించి, లీడ్ జనరేషన్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఎంగేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ కోర్స్ ఆఫరింగ్. ఈ యొక్క కంపెనీ యొక్క కోర్సెస్ ఆఫరింగ్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, బెనిఫిట్స్ గురించి. సో ఈ యొక్క కంపెనీ బెనిఫిట్స్ గురించి అండ్ అలాగే ప్రైసింగ్, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్, సో వీటి గురించి మీరు కంప్లీట్గా కస్టమర్స్తో ఎంగేజ్ అవుతూ వాళ్ళకు ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాలో అప్స్ అండ్ అలాగే కన్వర్షన్స్ గురించి చూసుకున్నట్టయితే మెయింటైన్ రెగ్యులర్ ఫాలో అప్స్ విత్ లీడ్స్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం ఎన్రోల్మెంట్ అనమాట. మార్కెట్ రీసెర్చ్ కనుక చూసుకున్నట్టు అనలైజ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ కాంపిటేటివ్ ఆఫరింగ్ అండ్ ఇంప్రూవ్ సేల్స్ స్ట్రాటజీస్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క సేల్స్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలేషన్షిప్ బిల్డింగ్ కనుక చూసుకున్నట్లయితే డెవలప్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ స్టూడెంట్స్ అనమాట. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన స్టూడెంట్స్తో మీరు స్ట్రాంగ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ అండ్ అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్ అండ్ అలాగే కార్పొరేట్ క్లయింట్స్తో మీరు స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఎం మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే అప్డేట్ అండ్ అలాగే మేనేజ్ కస్టమర్ డేటా అండ్ అలాగే ఇన్ ద సిఆర్ఎం సిస్టమ్ అనమాట. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన సిఆర్ఎం సిస్టంలో మీరు వచ్చేసి కస్టమర్ యొక్క డేటాని అప్డేట్ చేయడం అండ్ అలాగే మేనేజ్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సేల్స్ టార్గెట్స్ కనుక చూసుకున్నట్లయితే అచీవ్ అండ్ ఎక్సీడ్ మంత్లీ సేల్స్ టార్గెట్ సెట్ బై ద కంపెనీ అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్, ఎగ్జాక్ట్ వర్క్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ వచ్చేసి హెచ్ఎస్సి హై స్కూల్ సర్టిఫికేట్ అండ్ అలాగే అబోవ్ ఉన్నా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీరు ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బిజినెస్ సేల్స్లో అండ్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్లో మీకు ఇంతకుముందే కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు, ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ అలాగే పర్సూషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు హ్యాండిల్ ఆబ్జెక్షన్స్ అండ్ అలాగే క్లోజ్ డీల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నాలెడ్జ్ ఆఫ్ సిఆర్ఎం టూల్స్ అండ్ అలాగే సేల్స్ టెక్నిక్స్ అనమాట. ఈ యొక్క సిఆర్ఎం టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ అలాగే టార్గెట్ డ్రైవెన్, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ అలాగే రీజనల్ లాంగ్వేజెస్ అనమాట. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ అలాగే రీజనల్ లాంగ్వేజ్. సో మా ఆంధ్ర వాళ్ళకైతే తెలుగు కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. రీజనల్ లాంగ్వేజ్ వస్తే కనుక మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది విత్ ఇన్సెంటివ్స్ అలాగే కమిషన్ కూడా ఉంటుందన్నమాట. కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్, ఫాస్ట్ గ్రోయింగ్
ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. సో ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే పర్ ఇయర్ మీకు 2.4 lakhs per annum శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక శాలరీలో వేరీ అయితే అవుతూ ఉంటుందన్నమాట. అంటే మీకు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు 5,000 కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి వర్క్స్ వచ్చేసి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ఇంటి నుండి. సో ఇది వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్విక్ అప్లై ఉంటుంది రైట్ సైడ్లో. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో చూడొచ్చు మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్, ఈమెయిల్, మీ యొక్క పర్టికులర్ మీ యొక్క ఈమెయిల్ అండ్ అలాగే మొబైల్ నెంబర్, కరెక్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేము, మీ యొక్క లాస్ట్ నేము, మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్గనైజేషన్, మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవ్వండి. టైప్ కాలేజ్, స్టూడెంట్సా, ప్రొఫెషనలా, లేకపోతే ఫ్రెషరా. సో ఇలా మీరు ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్లీ ఏబుల్డ్. నెక్స్ట్ వచ్చేసి లొకేషను, మీ యొక్క పాస్వర్డు, సో అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలా మీకు నెక్స్ట్ వచ్చేసి రెజ్యూము, మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, అలా వస్తుందన్నమాట. మీ యొక్క రెజ్యూమ్ని యొక్క జాబ్కి సంబంధించి సో ఏమేమి క్వాలిఫికేషన్ కావాలో సో అవన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అలా మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ కంపెనీ వాళ్ళకు సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో త్రూ మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్, మీరు ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో రెజ్యూమ్ మస్ట్ అని చూడండి. రెజ్యూమ్ మీరు మీ యొక్క రెజ్యూమ్ చూసే మీకు షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో రెజ్యూమ్లో మీ యొక్క స్కిల్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా అప్డేట్ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.